గత వైసీపీ ప్రభుత్వం టీటీడీని వారి ఎస్టేట్గా మార్చుకొని శ్రీవారి ఆస్తులను కొల్లగొట్టారని, పరకామణిలో చోరీ చేసిన వారిపై ఎలాంటి కేసులు లేకుండా విడిచిపెట్టారని తిరుమల పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ పరిపాలనలో టీటీడీని వారి సొంత ఎస్టేట్లుగా మార్చుకొని వారి స్వామివారి ఆస్తులను కొల్లగొట్టారని, పరకామణిలో చోరీ చేసిన వ్యక్తి రవికుమార్ అని తెలిసినా అతనిపై ఎటువంటి కేసులు లేకుండా విడిచిపెట్టి ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నారని అన్నారు. పోలీసుల ఒత్తిడితోనే కేసును రాజీ చేసుకున్నారని విజిలెన్స్ రిపోర్టు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. దొంగిలించిన సొమ్మును అప్పటి కొంతమంది అధికారులు స్వాహా చేశారని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్లో ఉన్న విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివకుమార్ తప్పు చేశాడని, టీటీడీ విజిలెన్స్ రిపోర్టులో పొందుపరిచారని, అతని నుండి రాబట్టిన సొమ్మును ఆఫీసు స్టేషనరీ కోసం వాడినట్లు రిపోర్ట్ ఇప్పట్లో పొందుపరిచారని, రాబట్టిన సొమ్మును రికవరీ క్రింద లెక్కలు చూపలేదు. దేవుడు సొమ్ముకు జవాబుదారీ ఎవరు? ఈ కేసులో పెద్ద పెద్ద తిమింగిలాలు ఉన్నారు. వారిని తప్పించి ఒక చిన్న స్థాయి అధికారులను ఎదిగించడం పరిపాటిగా మారింది. దొంగతనం జరిగిన రోజు సీసీ ఫుటేజ్లను ఎవరు డిలీట్ చేశారు? వీటి వెనుక ఉన్న ఎంత పెద్దవారైనా స్వామివారి ఎదుట నిలబెడతామని, స్వామివారి సొత్తు స్వామివారికి చేరేలా చూస్తామని భానుప్రకాష్ రెడ్డి మీడియా ముఖంగా తెలిపారు. వైసీపీ పార్టీ తన సొంత ఎస్టేట్గా మార్చుకునేది మిత్రులారు. ఇది చాలా దారుణమైన విషయం. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఇష్టానుసారణంగా ప్యారలల్ కోర్ట్ అంటే న్యాయస్థానాల్లో పోయి న్యాయస్థానాల ద్వారా సెటిల్ అవ్వాల్సిన అంశాలని వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీళ్ళే తీర్పులు ఇచ్చుకుంటూ వీరే తప్పిస్తూ వీరికి కావాల్సిన వారిని తప్పిస్తూ వీళ్ళే సెటిల్ చేసుకుంటూ వీరే చేస్తున్నారు. గతంలో నేను మొన్న చెప్పడం జరిగింది. పరకామణి కేసు, రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో దొంగతనం చేస్తూ పట్టుబడితే వారిని నామమాత్రపు సెక్షన్తో నమోదు చేసి లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసి ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాకుండా వారి దగ్గర నుంచి స్వామివారి ఆస్తులు రాయించుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నారే, అసలు మీకు ఆ అర్హత ఉందా అని చెప్పి అడుగుతున్నారు. టీటీడీకి గతంలో ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా ఏ ప్రక్రియను అనుసరించి చేశారో నేను వారిని అడుగుతున్నా. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ ఇది. పరకామణి 1 అప్పుడు అయిపోయింది, పరకామణి 2 ఈ రోజు మొదలైంది. అసలు నేనైతే నివ్వెరపోతున్నాను. తిరుమలకు వచ్చినట్టు భక్తులు తాము పోగొట్టుకున్నట్టు విలువైన వస్తువులు, బంగారు గాని, డబ్బు గాని, ఆభరణాలు గాని, ఫోన్లు గాని పోగొట్టుకుంటే అవన్నీ విజిలెన్స్ వారు గుర్తించి భక్తులకు అందజేస్తారు. భక్తులు గాని దాన్ని రాకపోతే ఒక 2-3 నెలల సమయం చూసి స్వామివారి హుండీలో సమర్పించేస్తారు. అది జరిగే ప్రక్రియ. కానీ తిరుమలలో 2023లో మిత్రులారు ఇది విజిలెన్స్ రిపోర్టు, టీటీడీ ఇచ్చినట్టు విజిలెన్స్ రిపోర్ట్. ఇదేదో భానుప్రకాషో మిగతా ఇచ్చినటువంటి విజిలెన్స్ కాదు. టీటీడీ విజిలెన్స్, తిరుమల తిరుపతి దేవస్థానాల విజిలెన్స్ రిపోర్ట్. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది మిత్రులారా. ఆయన ఖజానాకే రక్షణ లేదు గత ప్రభుత్వంలో. టు చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం డేటెడ్ 13/6/2023, 13/6/2023. అప్పుడు ఎవరున్నారు? అప్పుడు అధికారులు ఎవరున్నారు? అప్పుడు టీటీడీ ధర్మపాలక మండలి అధ్యక్షులు ఎవరున్నారు? ఈఓగా ఎవరున్నారు? ప్రభుత్వం ఎవరుంది? ది విజిలెన్స్ వింగ్ తిరుమల ఏ రిపోర్ట్ అగైన్స్ట్ కమాండ్ కంట్రోల్ స్టాఫ్ రిగార్డింగ్ దర్ మిస్ఆపరేషన్ అండ్ ఇల్లీగల్ యాక్టివిటీస్. Submission of report regarding during the course of inquiry it was discovered that several members of the command control staff including VI Shivashankar, VI అంటే SI ర్యాంకు, Shivashankar, PSGs, HGs, vendors and AWPOs have been involved in the misuse of lost of articles and money belongs to the pilgrims. Clean ఫస్ట్ లైన్లో అర్థమైపోయింది. ఫస్ట్ లైన్లోనే మొత్తం స్టాఫ్ కొంతమంది కుమ్మక్కెయ్యి భక్తులు సమర్పించుంటే కానుకల్ని మిస్యూజ్ చేశారు, సొంత అవసరాలకు వాడుకున్నారు. అసలు ఒక్కొక్క రిపోర్ట్ కానీ చదువుతా అంటే ఏం జరుగుతుంది కొండ మీద?